అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసమిచ్చెనని చెప్పెను. వారా మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తరువాత అతడు సమాజ మందిరములో నుండి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తత్కరించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తుర్ను అను ఒక పాఠశాలలో తత్కరించుచూ వచ్చెను. 2 ఏండ్ల వరకు ఈలాగు జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్టులనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారును మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్ము ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన సెక్కేవాయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును గాని మిమ్ము నెరుగునని అడుగగా, ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసునామము గణపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాను చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెరిచి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడ వాటి వెల 50,000 వెండి రుకములాయెను. ఇంత ప్రభావముతో ప్రభువాక్యము బలమై వ్యాపించి ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అక్కయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. పరిచర్య చేయువారిలో తీమోతి, ఎరస్తు అను వారి 2 మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచియుండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా దేమేత్రియా అను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని, అట్టి పని చెయ్యు ఇతరులను గుమ్ముగూర్చి, అయ్యలారా, ఈ పని వలన మాకు జీవము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి తప్పియున్న సంగతి మీరు చూచి వినియున్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనమును తొలగిపోవునని భయము తోచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసులో అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్నము బహుగలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయకును అరిస్తార్కును పట్టుకుని దుమ్మిగా నాటకశాలలో చొరబడిరి.
పౌలు జనుల సభల యొద్దకు వెళ్ళవచ్చెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశములో కొందరు అతనికి స్నేహితులయ్యుండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొంది. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు అలాగున కేకలు వేసిరి. తమ ఎందు నిమిత్తము కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రియాను ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రియాకు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరును ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమీదేవి మహాదేవి అని ద్విపతి యొద్ద నుండి పడిన మూర్తికి తెలియనివాడెవడు? ఈ సంగతులు నిక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు అతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చితిరి. మీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపలేదు. దేమేత్రికిని అతని తోడు ఉన్న కంసాలులకును ఎవని మీదైనను వ్యవహారం ఏదైనను ఉన్న ఎడల న్యాయసభలు జరుగుచున్నవి. అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితోనొకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమియూ లేనందున నేను జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుమ్మిగూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగు చెప్పి సభను ముగించెను. ఆమెన్.